అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన సందర్భంగా త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. జూలై నెల మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు తెలంగాణ రాష్ట్ర చిహ్నం, రైతు బంధు, రైతు రుణమాఫీ, కొత్త కమిషన్ల ఏర్పాటుతో పాటు తదితర అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైతు భరోసా, రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో కటాఫ్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వం వ్యవసాయం చేయని వారికి, వేల ఎకరాలు ఉన్న వారికి, కొండలు, గుట్టలు, రోడ్లు ఉన్న భూములకు రైతు బంధు ఇచ్చారని అధికార పార్టీ విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా కింద నిజమైన సాగుదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. 5 ఎకరాల వరకు సీలింగ్ పెట్టిన అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే వారంలో తెలంగాణ కేబినెట్ సమావేశమై రైతులకు ఇచ్చే పంట సహాయం, రుణమాఫీ కటాఫ్పై పెట్టనుంది ప్రభుత్వం. కౌలు రైతులకు సైతం పంట పెట్టుబడి సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బడ్జెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. ఈ రైతు భరోసాను 5 ఎకరాలకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశంలో దీనిపై పూర్తి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జూలై నెల మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రైతు బంధును కూడా జూలై నెల మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చూస్తుంది.